హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జపనీస్ ఆటో కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన టొయోటా వాళ్ళ నుంచి 2024 టొయోటా ల్యాండ్ క్రూజర్ ఫేస్ లిఫ్ట్ ZX ఫస్ట్ ఇన్ ద తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను ఓన్లీ మన ఛానల్ నుంచి మీకోసం. ల్యాండ్ క్రూజర్ సెగ్మెంట్ అనేది ఆఫ్ రోడింగ్ ఫుల్ సైజ్ SUV కిందకి వస్తుంది విత్ ఫ్రంట్ ఇంజన్ 4-wheel drive 5 డోర్తో ఉంటుంది. దీని ఫస్ట్ లాంచ్ సిన్స్ 1951 నుంచి ఉంది. ల్యాండ్ క్రూజర్ చాలా మందికి తెలియదు. అప్పట్లో కన్వర్టబుల్ హార్డ్ టాప్తో ఉంటుండే విత్ స్టేషన్ వ్యాగన్ అండ్ క్యాబ్ చాసిస్ బాడీ స్టైల్తో పాటు. ఇది 10th జనరేషన్ 2024 ఫేస్ లిఫ్టెడ్ మోడల్. ఇది కోడ్ J300తో ఉంటుంది. దీని ఫస్ట్ లుక్ ఆటో ఎక్స్పో 2023లో మన ఛానల్లో కూడా ఫస్ట్ రివ్యూ చూసాం. కార్ యొక్క ధర గురించి మాట్లాడితే ఇది 2,10,00,000 ఎక్స్ షోరూమ్ కాస్టింగ్ అనేది పడుతుంది. ఆన్ రోడ్ హైదరాబాద్ అయితే 2,60,00,000 వరకు వెళ్తుంది. ఇది స్టాండర్డ్ ZX వేరియంట్లో మాత్రమే ఉంది. ఓన్లీ డీజిల్లో వస్తుంది. అది కూడా ఓన్లీ 5 సీటర్లోనే లాంచ్ చేశారు మన ఇండియాలో. సో ఈ కార్కి ఎంత డిమాండ్ ఉందంటే ప్రజెంట్ ఇది 4 years వెయిటింగ్ పీరియడ్ అయితే నడుస్తుంది. టొయోటా ట్రై చేస్తున్నారు వెయిటింగ్ పీరియడ్ తగ్గడానికి. ఇప్పుడు కూడా బ్లాక్లో నడుస్తుంది కార్ వచ్చేసి. కస్టమర్ 50 lakhs రూపీస్ ఎక్స్ట్రా స్పెండ్ చేయడం కూడా రెడీగా ఉన్నాడు. కార్ మాత్రం దొరకట్లేదు. అలాంటిది ఇప్పుడు ఈ కార్ అనేది సేల్కి వచ్చింది SK కార్ లాంచ్ వాళ్ళ దగ్గరికి. సో ఇంట్రెస్ట్ ఉన్న జెన్ బయర్స్ ఫర్ ఎనీ టైమ్ మీ డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ అడగవచ్చు ఈ కార్కి సంబంధించి. వీళ్ళ దగ్గర నాట్ ఓన్లీ లగ్జరీ సెగ్మెంట్, ఆల్సో క్రీటా రేంజ్ నుంచి వీళ్ళ దగ్గర స్టార్ట్ అవుతాయి. అండ్ మిడిల్ క్లాస్ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్ కూడా ఉన్నాయి. ఒకసారి షోరూమ్ విజిట్ చేసి చూడండి. ఇంకా మీకు మన ఛానల్ మీద నమ్మకం అయితే రావట్లేదా? సో ఒకసారి ఎగ్జిస్టింగ్ మన సబ్స్క్రైబర్స్ని అడగండి. ఇంత ఎక్స్క్లూజివ్ తెలుగు ఆటోమొబైల్ కంటెంట్ ఏ ఒక్క ఛానల్లో రాని రివ్యూస్ కూడా మన ఛానల్ ఎక్స్క్లూజివ్గా మీకోసం ఇంత ప్రయత్నించి తీస్తున్నా కూడా మీరు కొత్త వ్యూయర్స్ అని విజిట్ చేసిన చూస్తున్నవారు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంకా ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మన ఛానల్ని? ఎందుకంటే వ్యాలిడ్ ఆటోమొబైల్ తెలుగు కంటెంట్ ఓన్లీ మన ఛానల్ నుంచి ఫస్ట్ రివ్యూస్ ఎప్పుడు కూడా ఉంటాయి. మిడిల్ క్లాస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆల్టో కార్ నుంచి రోల్స్ రాయ్స్ వరకు మన ఛానల్లో అన్ని రివ్యూస్ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసి చూడండి. అలాగే వీడియో లైక్ చేసి కంటిన్యూగా అయితే చూడండి. ల్యాండ్ క్రూజర్ ఒక కీస్ నుంచి స్టార్ట్ చేసే వీడియోని మనకు కీస్ అనేవి చాలా స్లిక్ డిజైన్గా మనకు రీడిజైన్, ఫ్రంట్ లాక్ అండ్ లాక్, బూట్ ఓపెనింగ్ అండ్ బ్యాక్ సైడ్ మీకు ల్యాండ్ క్రూజర్ అనేది బ్రాండింగ్తో పాటు చూడవచ్చు. చాలా లైట్గా అయ్యాయి కీస్. ఇప్పుడు మనకు స్లిమ్ డిజైన్గా వెల్ వెయిటెడ్గా ఉన్నాయి. నా కమింగ్ టు లుక్స్ వైజ్గా వస్తే ఫేస్ లిఫ్టెడ్ నుంచి మనకు లాట్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయి. అందులో మనకు న్యూ బిగ్ హారిజాంటల్ లైన్స్ ట్రీట్మెంట్ గ్రిల్ చూడొచ్చు. హ్యూజ్ టొయోటా బ్యాచింగ్ లోగో ఆన్ ద ఫ్రంట్ గ్రిల్లో ఇస్తున్నారు. దీంట్లో మనకు సిల్వర్ క్రోమ్ గార్నిష్ ఫినిష్ ఆఫ్ ఫ్రంట్ హారిజాంటల్ ట్రీట్మెంట్ రేడియేటర్ గ్రిల్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకు, విచ్ ఇస్ రియలీ కూల్. అండ్ ఎయిర్ ఇంటేక్గా కూడా వర్క్ అవుతుంది గ్రిల్ అనేది. ఫ్రంట్ వ్యూ కెమెరా ఆన్ ది గ్రిల్లో చూడొచ్చు. ఇప్పుడు 360-degree కెమెరాస్ కూడా అప్డేట్ అయ్యాయి ఈ జనరేషన్లో. హెడ్ లైట్స్ కూడా మనకు స్లిక్ డిజైన్ ఆటో స్ప్లిట్ టైప్ ఆఫ్ LED 3-barrel ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి విత్ అడాప్టివ్ హై బీమ్ సిస్టమ్తో పాటు ఆటో లెవెలింగ్ అండ్ హెడ్ లైట్ వాషర్తో పాటు వస్తుంది విత్ LED DRL సీక్వెన్షనల్ ఇండికేటర్స్ అండ్ ఆల్సో బాడీ కలర్ బంపర్స్. LED ఫాగ్ ల్యాంప్స్ విత్ క్రోమ్ గార్నిష్ సరౌండింగ్స్ చూడొచ్చు. ఫ్రంట్ బంపర్స్ పైన కూడా క్రోమ్ గార్నిష్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్ కార్ లాంచ్ నేమ్ ప్లేట్ దగ్గర వస్తుంది. అండ్ ఎయిర్ ఇంటేక్స్ కూడా వర్క్ అవుతున్నాయి మనకు. ఆల్సో హెడ్ లైట్ వాషర్ కూడా వస్తుంది, ఎందుకంటే ప్రాపర్ ఆఫ్ రోడింగ్ వెహికల్ కాబట్టి. ఎక్స్టెండెడ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. బోనెట్ కూడా మనకు అప్రైట్ స్టాండ్స్ ఉంటాయి SUV. అండ్ డీప్ కట్స్ విత్ యూ కట్స్ అండ్ క్రూజెస్ అనేవి బోనెట్ పైన చూడొచ్చు. లెంతీ బోనెట్, హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ అనేవి ఇందులో వస్తాయి విండ్షీల్డ్లో. బట్ ఎలాంటి ADAS కెమెరాస్ రాకపోవడం ఈ ప్రైస్ పాయింట్స్లో కొంచెం బయర్స్కి డిసప్పాయింట్ చేస్తుంది. బట్ ఇంకా బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదు. ల్యాండ్ క్రూజర్ ఒక డైమెన్షన్ చూసి ఆల్మోస్ట్ 5 meter లెంత్ ఉంది, 2 meter బ్రెత్ వస్తుంది, 1.95 meter ఆఫ్ హైటే ఉంది ఈ వెహికల్ది, 2.85 meter ఆఫ్ అంత లాంగ్ వీల్ బేస్ వస్తుంది, 230 గ్రౌండ్ క్లియరెన్స్ స్టాండర్డ్గా ఉంటుంది, ఎయిర్ సస్పెన్షన్ లేదు. అండ్ 2.9 ton కార్బ్ వెయిట్ ఉంటే 3.9 ton గ్రాస్ వెయిట్ వరకు లాగలుగుతుంది. నా వీల్ ఆర్చెస్ స్క్వేరిస్ టైప్ బాడీ కలర్ ఇంటిగ్రేట్ చేశారు. అండ్ ఇందులో మీకు 20 inches సిల్వర్ క్రోమ్ మల్టీ స్పోక్ అలాయ్ వీల్స్ అనేవి వస్తాయి. ఎంత సింపుల్ ఉంటే అంత క్లాసీ లుక్స్ అని తీసుకొస్తాయి. అలాయ్ వీల్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. టొయోటా లోగో సెంటర్ ఆఫ్ వీల్స్లో అయితే చూడొచ్చు. దీంట్లో మీకు బ్రిడ్స్టోన్ డ్యూలర్ ఆల్ టెరాన్ టైర్స్ విత్ 265, 55, 20 inches ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ ఉన్నాయి. ఫ్రంట్లో మీకు డిస్క్ బ్రేక్ వస్తుంది. అఫ్కోర్స్ ఆల్ 4 డిస్క్ బ్రేక్ డెఫినెట్లీ వస్తాయి ఇంత ప్రైస్ సెగ్మెంట్ లగ్జరీ కార్లోను. అండ్ సస్పెన్షన్, ఇందులో మీకు ఫ్రంట్ డబుల్ విష్బోన్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ ఉంటుంది. బట్ అప్డేటెడ్ ఎలక్ట్రానిక్ కైనెటిక్ డైనమిక్ సస్పెన్షన్ అంటారు దీన్ని. విత్ అడాప్టివ్ వేరియబుల్ సస్పెన్షన్, పిచ్ అండ్ బౌన్స్ కంట్రోల్ చేస్తుంది. ఎక్స్ట్రాడినరీ సస్పెన్షన్, స్టాండర్డ్ ఉంటుంది. అండ్ ఫెండర్స్ పైన స్క్వేరిస్ డిజైన్స్గా, బాడీ కలర్ ఏ పిల్లర్ గానే. అండ్ అవుట్ సైడ్ ఏవీ మిరర్స్ అనేవి క్రోమ్ ఫినిష్ గార్నిష్లో వచ్చి మనకు కంపెనీ ఫిట్టెడ్ గానే ఉన్నాయి. విత్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్
హీటెడ్ ఓఆర్విఎమ్స్ ఉన్నాయి. ఆల్సో 360 కెమెరా, పెడల్ ల్యాంప్స్ అన్నీ కూడా మీకు ఓఆర్విఎమ్స్ కంట్రోల్స్ అనేవి వస్తాయి. విత్ యాంటీ గ్లేర్ ఓఆర్విఎమ్స్ అనేవి ఉంటాయి. అండ్ మోనోటోన్గా ఉంటుంది ఈ కార్లో కలర్స్ అనేవి. విత్ యూవీ కట్ గ్లాసెస్, మ్యాట్ బ్లాక్ టేప్ ఆఫ్ బీ పిల్లర్ అండ్ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్, విండో సరౌండింగ్ క్రోమ్ సిల్వర్ ఫినిష్లు అనేది చూడొచ్చు. ఆల్సో మీకు బ్లాక్ ఫంక్షనల్ రూఫ్ రేస్ కాంట్రాస్టింగ్లీ విత్ సింగిల్ పీస్ పానోరామా సన్ రూఫ్ కూడా వస్తుంది. ఆల్సో బాడీ కలర్ విత్ క్రోమ్ డ్యూయల్ టోన్, డోర్ హ్యాండిల్స్ టచ్ బై రియర్ రిక్వెస్ట్ సెన్సెస్ నియర్ బైగా అయితే వస్తాయి మనకు. అండ్ ప్రామినెంట్ లైన్స్ అనేవి డోర్స్ బిలోగా చూడొచ్చు డీప్ కట్స్గా. అండ్ స్టాండర్డ్ బాడీ కలర్ ఫుట్ స్టెప్ కూడా మనకు స్టాండర్డ్లీ వస్తుంది. రేర్ కూడా 20 inches సిల్వర్ మల్టీ స్పోక్ అలాయ్ వీల్స్, ఆల్సో ఆల్టర్ అండ్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ అనే బ్రిడ్స్టోన్ వస్తున్నాయి మనకు బ్రాండెడ్లీ. రేర్ కూడా డిస్క్ బ్రేక్ అనేది స్టాండర్డ్గా అయితే ఉంటుంది. రేర్ సస్పెన్షన్ చూస్తే మనకు 4-link రిజిడ్ యాక్సిల్ సస్పెన్షన్, బాడీ ఆన్ ఫ్రేమ్ చాసిస్ మీకు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. TNGA ప్లాట్ఫామ్, అన్ని సస్పెన్షన్ కూడా అప్డేట్ టు వేరియబుల్ సస్పెన్షన్ విత్ పిచ్ అండ్ బౌన్స్ కంట్రోల్. అండర్ బాడీ నుంచి చూడండి స్పేర్ వీల్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది మనకు. అప్డేటెడ్ ఎలక్ట్రానిక్ కైనెటిక్ డైనమిక్ సస్పెన్షన్ అంటారు దీన్ని. సో బాడీ ఆన్ ఫ్రేమ్ చాసిస్, TNGA ప్లాట్ఫామ్ మనకు తెలిసిందే. ఇది టొయోటా కార్స్ అన్ని కూడా లగ్జరీ ప్లాట్ఫామ్ ఇది. ఇంకా ల్యాండ్ క్రూజర్ గురించి కొంచెం మాట్లాడితే టొయోటా వాళ్ళు ఇచ్చిన ట్యాగ్ లైనే కింగ్డమ్ ఆన్ ద వీల్స్ అని అంటారు. నాలాంటి కార్ ఎంతూసియాస్టిక్ వాళ్ళైతే SUV అంటేనే ల్యాండ్ క్రూజర్, లెజెండర్ ఆఫ్ ద కార్ అని కూడా పిలుస్తారు దీన్ని. ల్యాండ్ క్రూజర్ అనేది టొయోటా వాళ్ళ లాంగెస్ట్ రన్నింగ్ సిరీస్లో మోడల్స్లో ఒకటి ల్యాండ్ క్రూజర్. టిల్ 2019 వరకు కూడా ల్యాండ్ క్రూజర్ సేల్స్ చూసుకుంటే అబౌట్ మోర్ దెన్ 10 million యూనిట్స్ అనేవి సేల్ అయ్యాయంటే ఈ కార్కున్న క్రేజ్ ఎలా ఉందో ఊహించుకోండి. ల్యాండ్ క్రూజర్ ఒక సేల్స్ అనేది మెనీ మార్కెట్స్ లైక్ కెనడా, మలేషియా, హాంకాంగ్, మక్వాస్, సౌత్ కొరియా, బ్రెజిల్, యూరోపియన్ కంట్రీస్, న్యూ క్యాలడోనియా, రష్యా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఇండియా ఇలా చాలా మార్కెట్స్లో అయితే చాలా ఫేమస్ అయిన కార్ ఇది. ల్యాండ్ క్రూజర్ అనేది మనకు బాడీ ఆన్ ఫ్రేమ్ పైన స్టాండర్డ్లీ విత్ 4-wheel డ్రైవ్తో వస్తుంది. ఎందుకంటే టఫెస్ట్ టెరాన్ ఎన్విరాన్మెంట్ కోసం డిజైన్ చేశారు. విత్ ఆల్ టెంపరేచర్స్ అండ్ ఆల్ టెరాన్కి రెడీగా ఉంటుంది ఎప్పుడైనా. సిన్స్ 1990 నుంచి స్మాలర్ వర్షన్ ఆఫ్ ల్యాండ్ క్రూజర్ మాగ్డాస్ ల్యాండ్ క్రూజర్ ప్రాడోగా పిలుస్తారు. లైటర్ డ్యూటీ వర్షన్ అది అంటిల్ 2023 వరకు కూడా ఉంది. అండ్ ల్యాండ్ క్రూజర్ ఒక అసెంబ్లింగ్ అనేది తహారా, టోక్యో, చైనాలో జరుగుతుంది. మన ఇండియాలో జరగట్లేదు. డైరెక్ట్ CBU యూనిట్ ద్వారా ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవడం వల్లనే ఇంపోర్ట్ డ్యూటీస్ ఎక్కువగా పడుతున్నాయి. అండ్ ప్లాట్ఫామ్ వచ్చేసి TNGA F ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నారు. ఇదే ప్లాట్ఫామ్ పైన లెక్సస్ LX మీకు రివ్యూ కూడా కావాలంటే కామెంట్ చేయండి, చేస్తాను. అండ్ టోకోమో, ఫోరన్నర్, ప్రాడో కూడా సేమ్ ప్లాట్ఫామ్లో బిల్డ్ అవుతున్నాయి. రండి ఫ్రెండ్స్ ఒకసారి LC ఒక రేర్ ప్రొఫైల్ని చూస్తే సెంటర్ ఆఫ్ టెయిల్ గేట్లో టొయోటా బ్యాచింగ్, ల్యాండ్ క్రూజర్ బోల్డ్ లెటర్ ఆఫ్ బ్రాండింగ్ అనేది మనకు సెంటర్ ఆఫ్ టెయిల్ గేట్లో ఇస్తున్నారు. ఇందులో మీకు LED కాంబినేషన్ టెయిల్ ల్యాంప్ విత్ సీక్వెన్షియల్ LED టర్న్ ఇండికేటర్, ఫుల్ LED విత్ స్ప్లిట్ డిజైన్ టెయిల్ ల్యాంప్స్, ఎక్కడ కూడా కాస్ట్ కటింగ్ అనేది చేరే బల్బ్స్గా. ZX బ్రాచింగ్ అనేది రైట్ సైడ్ టెయిల్ గేట్లో వేరియంట్ అని గుర్తు చేస్తుంది. బాడీ కలర్ బంపర్స్, పార్కింగ్ సెన్సార్స్, రిఫ్లెక్టర్స్, క్రోమ్ గార్నిష్, ట్రిమ్ ట్రీట్మెంట్, ఫాగ్ లైట్స్ అన్నీ కూడా మీకు బంపర్స్లో వచ్చేస్తాయి. అండ్ ఈ కట్ ఏదైతే ఉందో బంపర్కి ఎందుకు ఇస్తారో మీకు తెలిసే కమెంట్ చేయండి. ఆఫ్ రోడర్ వెహికల్ కాబట్టి టూయింగ్ చేసుకోవడానికి, సిస్టమ్ పెట్టుకోవడానికి. అండర్ బాడీ మనకు స్పేర్ వీల్, ఫుల్ సైజ్ అలాయ్ వీల్ అనేది వస్తుంది, రియల్లీ గుడ్. అండ్ రియల్ ఎగ్జాస్ట్ లెఫ్ట్ సైడ్లో ఉంటే రైట్ సైడ్లో ఒక టూయింగ్ హుక్ కూడా స్టాండర్డ్లీ వస్తుంది. అండ్ ఎక్స్ట్రా టూయింగ్ హుక్స్ కూడా పెట్టించుకోవచ్చు మీరు. ఆల్సో స్క్వేరిష్ టైప్ ఆఫ్ మనకు గ్లాస్ ఏరియా విండ్షీల్డ్గా చూడొచ్చు, మనకు బాక్సీ టైప్గా ఉంటుంది. రేర్ మీకు వైపర్, వాషర్, డిఫాగర్ అండ్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఇంటిగ్రేటెడ్ విత్ స్పోర్టీ స్పాయిలర్ బాడీ కలర్లోనే చేశారు. అండ్ యాంటీనా అనేది షార్ఫిన్గా తీసేసి మనకి ఇప్పుడు C గ్లాస్ ఏరియాలోనే ఇంటిగ్రేటెడ్ అనేది చేశారు. నంబర్ ప్లేట్ పొజిషన్ దగ్గరనే రివర్స్ కెమెరాస్ కూడా వచ్చేసాయి. ఇది ఓవరాల్గా రేర్ ప్రొఫైల్. సో బూట్ ఓపెనింగ్ అనేది మనకు కీస్ ద్వారా కూడా మనకి ఎలక్ట్రిక్ పవర్ టెయిల్గేట్గా ఓపెన్ అనేది అవుతుంది. బట్ ప్రస్తుతానికి అయితే కీగా వర్క్ అవ్వట్లేదు కాబట్టి మనం మాన్యువల్గా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం రండి. అండ్ ఫ్రెండ్స్ ఒకసారి మాన్యువల్గా అయితే మ్యాగ్నెటిక్ బటన్ ద్వారా ఓపెన్ చేద్దాం. సో రివర్స్ కెమెరా అక్కడైతే ఉంటుంది. సో ఈజీ వన్ టచ్ ప్రెస్ చేయగానే మనకు ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ అనేది ఈ కార్లో వస్తుంది. డెఫినెట్లీ రావాలి కూడా ఈ ప్రైస్ పాయింట్లో. సో అపరేట్ ఓపెనింగ్ ఆఫ్ టెయిల్ గేట్ 6 feet వల్ల కూడా ఎలాంటి టచ్ అయితే అవ్వదు, నీట్లీగా అయితే ఓపెన్ అయింది. మనకి చూస్తే ఐవరీ ట్రీట్మెంట్ ఆఫ్ ఇంటీరియర్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ బూట్ గురించి మాట్లాడదాం. ఇందులో మీకు 1131 liters ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. ఎందుకంటే ఇది ఓన్లీ 5-seater వెహికల్, స్టాండర్డ్లీ 7-seater రాదు మన ఇండియాలో కాబట్టి. సో ఇప్పుడు కూడా 5 big size సూట్ కేసెస్ ఆర్ 10 suit cases కూడా ఈజీగా ఫిట్ అవుతాయి. అంత పెద్ద బూట్ అయితే మనకు 5-seaterలో చూస్తాను. వెరీ ప్రాక్టికల్. అండ్ ఆల్సో లెఫ్ట్ సైడ్లో మనకు ఒక AC చార్జర్, మనకు 230 watts ఆఫ్ AC చార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మిక్సీ, ఓవెన్, ల్యాప్టాప్స్ అన్నీ కూడా చార్జ్ చేసుకోవచ్చు. LED లైట్ ఉంది. రైట్ సైడ్లో ఒక టూల్ బాక్స్ లాంటి, ఫ్యూజ్ బాక్స్ లాంటిది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. 40-20-40 స్ప్లిట్ సీట్స్ ఉన్నాయి. ఆల్సో రెక్టానబుల్ పార్సల్ ట్రే కూడా వస్తుంది మనకు చూడొచ్చు.
సో ఇది కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ సేమ్ పార్సల్ ట్రే కూడా వాడుకోవచ్చు దీన్ని. అండ్ ఈ కార్ అనేది ప్రాపర్ 7 సీటర్ అని చెప్పాలి. ఎందుకంటున్నా అంటే కప్ హోల్డర్స్ ఉన్నాయి, థర్డ్ రో వాళ్ళ ఏసీ వెంట్స్ ఉన్నాయి, హోల్డర్స్ ఉన్నాయి, సాకెట్స్ ఉన్నాయి. అంటే డెఫినెట్లీ ఇది థర్డ్ రో కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఆఫ్టర్ మార్కెట్ సీట్స్ వేసుకోవచ్చు, బట్ అంత కంఫర్ట్గా ఉండదు. JBL సబ్ ఊఫర్ కూడా మీకు బూట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 14 JBL స్పీకర్స్ ఉంటాయి. ల్యాండ్ క్రూజర్ మ్యాట్ చూడొచ్చు, దీని కింద మనకు వెల్వెట్ మ్యాట్. ఇవన్నీ SK కార్ లాంచ్ వాళ్ళు అరేంజ్ చేశారు, ఎందుకంటే ప్రీమియం కార్స్ కాబట్టి. దీని కింద మనకు స్టోరేజ్ బాక్సెస్ టైప్ టూల్ కిట్ కానివ్వండి, జాక్ కానివ్వండి, వార్నింగ్ ట్రయాంగిల్స్ అయితే ప్లేస్ చేశారు. ఒక ఎక్స్ట్రా కంపార్ట్మెంట్ కూడా ఉంది. ఓవరాల్ వెరీ ప్రాక్టికల్ అని చెప్పాలి బూట్ అనేది. అండ్ స్కఫ్ ప్లేట్ బంపర్ కూడా వచ్చింది, ఎందుకంటే స్క్రాచెస్ పడకుండా ఉంటాయి మనకు బూట్ లిఫ్టింగ్లో. ఐవరీ ప్లాస్టిక్ ట్రిమ్స్లో మనకి నీట్లీ ఇన్సులేషన్ అని చేశారు బెటర్ ఎన్వీస్ లెవెల్స్ కోసం. అండ్ ఇక్కడ ఇండికేషన్స్ కానివ్వండి, మాన్యువల్ క్లోజింగ్ బూట్ కూడా ఉంది. అండ్ లాక్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ సింగిల్ బటన్ ద్వారా మనకి ఈజీగా క్లోజ్ అనేది అయిపోతుంది బూట్ అనేది. ఇది ఓవరాల్గా ల్యాండ్ క్రూజర్ యొక్క బూట్ స్పేస్ కనుక వస్తే సో ఓన్లీ 5 సీటర్ అండ్ డీజిల్ స్టాండర్డ్గానే వస్తుంది ఓన్లీ ఆటోమేటిక్లో. అండ్ లెఫ్ట్ సైడ్లో మీకు ఫ్యూయల్ లిడ్ వస్తుంది. ఈ కార్లో 110 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది, కానీ ఎలక్ట్రికల్ ఓపెనింగ్ ఆఫ్ ఫ్యూయల్ లిడ్ అయితే లేదు. మనకు మాన్యువల్గా ఇంటీరియర్ నుంచి ఓపెన్ చేసుకుంటేనే ఆప్షన్ అనేది వస్తుంది. ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్ డిజైన్స్. ల్యాండ్ క్రూజర్ ఒక ఇంజన్స్ గురించి మాట్లాడితే మనకు ఓవరాల్ వరల్డ్ వైడ్లీ 2.4 లీటర్ పెట్రోల్, 2.7 లీటర్ హైబ్రిడ్, 2.4 లీటర్ డీజిల్, 2.8 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ డీజిల్, 2.8 లీటర్ టర్బో డీజిల్, 3.4 లీటర్ ట్విన్ టర్బో డీజిల్స్ ఉన్నాయి. బట్ మన ఇండియాలో ఏవి ఇంజన్ ఆప్షన్స్ అవైలబిలిటీ లేదు. ఓన్లీ ఒక టాప్ 3.4 లీటర్ ట్విన్ టర్బో మాత్రమే ఉంది. లక్కీలీ టాప్ సీసీ ఇంజన్ మన ఇండియాలోకి అయితే వచ్చింది. అండ్ టొయోటా ల్యాండ్ క్రూజర్ ఆల్సో LCJ200 సిరీస్లో కూడా ఉంటుంది. ఓన్లీ నార్త్ అమెరికాలో ఉన్నాయి, అది ఇంతకు మించి ఎక్కడ వరల్డ్ వైడ్ మార్కెట్స్లో లేదు. ఇది వచ్చేసి J300 సిరీస్ మీరు చూస్తుంది. ఇప్పుడు టొయోటా ల్యాండ్ క్రూజర్ డిజైనర్ వచ్చేసి యోషిటో వాటాబిల్ అతను డిజైన్ చేశారు. డెవలప్మెంట్ అనేది టకామి యోకో అతను డెవలప్ చేశాడు. ఈ కార్ ఇప్పుడు కూడా బ్లాక్లో నడుస్తుంది. సో బుక్ చేసిన తర్వాత 4 ఇయర్స్ అయితే వెయిటింగ్ పీరియడ్ నడుస్తుంది. టొయోటా వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ తగ్గడానికి ప్రొడక్షన్ కూడా పెంచుతామని చెప్పారు. బట్ అయినా లాంచ్ అయినా కూడా ఇప్పటికి 4 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్. అంటే ఇప్పుడు బుక్ చేస్తే 2027లో మీకు వెహికల్ దొరుకుతుంది. అండ్ ఇప్పుడు కూడా ఆన్ రోడ్ ప్రైస్కి కస్టమర్ 50 lakhs రూపీస్ ఎక్స్ట్రా స్పెండ్ చేసి అయినా కూడా వెహికల్ అనేది అవైలబిలిటీగా రెడీగా లేదు. అలాంటిది ఇప్పుడు SK కార్ లాంచ్ వాళ్ళ దగ్గర రెడీగా ఉంది వెహికల్ అనేది, కొత్త వెహికల్ ఇది. టు బి ఫ్రాంక్ రియల్లీ చెప్పాలంటే ఈ కార్కి హైప్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టాప్ గవర్నమెంట్ ఆఫీసర్స్ యొక్క ఫేవరెట్ కార్ ఎప్పుడు కూడా ల్యాండ్ క్రూజర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ స్టేట్లోనే తీసుకుంటే సో ex-CM కేసీఆర్ గారు కానివ్వండి, KTR గారు కానివ్వండి ఫేవరెట్ ల్యాండ్ క్రూజర్ యూజ్ చేశారు. ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా ల్యాండ్ క్రూజర్ని యూజ్ చేస్తున్నారు. ఈ కార్ పైన ఎక్స్ట్రా స్పెండ్ చేసి బుల్లెట్ ప్రూఫ్ అండ్ బాంబ్ ప్రూఫ్ కూడా రెడీ అనేది చేయించుకుంటారు. సో ఇది ఓవరాల్గా డిజైన్స్ అండి. ఇంటీరియర్కి ఏమాత్రం ఆలోచనకి వెళ్ళిపోదాం. ఎక్స్టీరియర్ బాడీ కలర్ విత్ క్రోమ్ డ్యూయల్ టోన్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే ఆల్ క్రీమ్ విత్ బీచ్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్, ప్రీమియం లుక్స్ విత్ ప్రీమియం అపాలస్టీ సీట్ కవర్స్ అండ్ ఫాక్స్ వుడ్ ట్రిమ్ ట్రీట్మెంట్, 40-20-40 స్ప్లిట్ సీట్స్ అనేవి సెకండ్ రోల్ అనేవి దొరుకుతాయి. చాలా ప్రీమియం మెటీరియల్స్ అనేవి ఉన్నాయి. ఎస్పెషల్లీ సీట్ కవర్స్ గురించి మాట్లాడతాను. అండ్ డోర్స్ ఆర్ వైడర్ ఓపెనింగ్ అండ్ హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా ఉంది, టిల్టెడ్ యూవీ కట్. బట్ అన్ఫార్చునేట్లీ కర్టన్స్ రావట్లేదు ఈ ప్రైస్లో. అండ్ డోర్ ట్రిమ్స్లో మనకు బీచ్ ఫినిష్ కానీ బ్లాక్ ఫినిష్ డ్యూయల్ టోన్గా తీసుకున్నారు. ఎవ్రీవేర్ సాఫ్ట్ మెటీరియల్స్ లెదర్ కానీ యూజ్ చేశారు. ఇదంతా సిల్వర్ క్రోమ్ ఇంటీరియర్, డోర్ హ్యాండిల్స్, JBL ట్విటర్స్, 14 JBL స్పీకర్స్ ఉంటాయి. ఫాక్స్వుడ్ డోర్ హ్యాండిల్స్, ట్రిమ్ ట్రీట్మెంట్, పవర్ విండోస్, బాటిల్ హోల్డర్, మ్యాగజిన్ హోల్డర్, డోర్ ఓపెనింగ్ LED లైట్, JBL స్పీకర్స్, ల్యాండ్ క్రూజర్ ఎంట్రీ స్కఫ్ ఇల్యూమినేటెడ్ లైట్ ద్వారా. అండ్ సీట్ కవర్స్ అయితే చాలా ప్రీమియంగా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉన్నాయి. స్మూత్ లెదర్ అపాలిస్ట్రీ అంటారు దీన్ని. నాకు రేంజ్ రోవర్ ఆల్ రోల్స్ రాయల్స్ కంటే కూడా దీంట్లోనే నచ్చాయి. లోపలికి వెళ్ళడం చాలా సింపుల్, స్టెప్ పైన కాలు పెట్టేసి హోల్డర్ పట్టుకొని ఎక్కేయచ్చు. ఒకసారి మీకు కంఫర్ట్ చూపిస్తాను రండి. సపోర్ట్ అయితే చాలా బాగుంది. ప్లెంటీ ఆఫ్ నీ రూమ్ అనేది దొరుకుతుంది. స్కూప్ డోర్ సీట్స్, మ్యాగజిన్ హోల్డర్స్, మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్. నా ప్యాంట్ చినిపోయిందని కమెంట్ చేయకండి, నేనే చింపాను. హెడ్ రూమ్ అయితే ప్లెంటీ ఇన్ 5.7 ఇంకా ఎక్కువగానే ఉంది. అండ్ రూఫ్ మౌంటెడ్ AC వెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ సెకండ్ రో వాళ్ళకి ఫోల్డబుల్ హోల్డర్స్ ఉన్నాయి. స్టాండర్డ్ హుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఐవరీ సాఫ్ట్ రూఫ్ లైనింగ్ ఉంది. LED రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. అండ్ 3 కూడా మీకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఆఫర్ చేస్తున్నాం, విచ్ ఇస్ రియలీ కూల్. 40-20-40 స్ప్లిట్ సీట్స్గా సాఫ్ట్ స్మూత్ లెదర్ అపాలిస్ట్రీ సీట్ బెల్ట్స్. అండ్ సెంటర్ ఆమ్రెస్ట్లో మీకు ట్విన్ కప్ హోల్డర్ చాలా స్మూత్గా ఓపెన్ అవుతున్నాయి. అండ్ పెట్టేస్తే మనకు 3 ప్యాసింజర్ కంఫర్టబుల్గా ఉంటాయి. సీట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ అపాలిస్ట్రీ ఆఫ్ మనకు ఐవరీ ఆఫ్ సీట్ బెల్ట్స్ కానివ్వండి. దీని కింద మనకు ప్రాపర్ ఐసోఫిక్ చెల్సిస్ యాంకర్సే ప్రొవైడ్ చేస్తున్నారు. 3 ప్యాసింజర్ కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్కి 10 hours కంటిన్యూగా జర్నీ చేయొచ్చు, అంత కంఫర్ట్గా ఉన్నాయి, ట్రస్ట్ మీ. ఆల్సో ఇక్కడ కూడా మీకు AC వెంట్స్ ఉన్నాయి విత్ డిజిటల్ డిస్ప్లే ఆఫ్ AC కంట్రోల్స్. అండ్ రేర్ సీట్స్లో మనకి కూలింగ్ అండ్ వెంటిలేటెడ్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది. ఆక్స్ అండ్ రోలర్ వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి.
విత్ టైప్ సి పోర్ట్స్ 2 ఇస్తున్నారు, ఛార్జింగ్ పోర్ట్స్, ఒక 12 వాట్స్ పవర్ సాకెట్ ఉంది, HDMI పోర్ట్ కూడా ఉంది, దాని గురించి కూడా చెప్తాను బిట్. ఆల్సో 2 ఆక్స్ 2 వాల్యూమ్ రోలర్స్ ఇస్తున్నారు డిజిటల్ డిస్ప్లేతో పాటు. హంప్ చాలా లైట్గా ఉంది, ల్యాడర్ ఆన్ ఫ్రేమ్ చాసెస్ అయినప్పటికీ. ఫేస్ లిఫ్టెడ్ డాష్ డిజైన్ ఆఫ్ ల్యాండ్ క్రూజర్ ఇలాగ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి రేర్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్. స్టాండర్డ్లీ మనకు 11.6 ఇంచ్గా వస్తాయి ఈ స్క్రీన్స్ అనేవి. ఈ స్క్రీన్స్లో ఆన్ చేయడం మనకి ఇక్కడ బటన్ అయితే ఇస్తారు, ఈ బటన్ ప్రెస్ చేసి ఆన్ అయిపోతుంది. దీంట్లో మీకు FM రేడియో, HDMI, మీరాకాస్ట్, DLA అంటే డిజబిలిటీ లివింగ్ అలవెన్స్ అని ఉంటుంది. సో చాలా సింపుల్గా ఉంటాయి మన స్క్రీన్స్ అనేది, అవుట్డేటెడ్ స్క్రీన్స్ అని చెప్పాలి. సెట్టింగ్స్లో కూడా మనకు కాంట్రాస్ట్, బ్రైట్నెస్, స్క్రీన్ ఆఫ్ ఇంతే ఉన్నాయి. అండ్ వాల్యూమ్ ఆన్ అండ్ ఆఫ్, FM రేడియో, బ్లూటూత్, HDMI సెంటర్లో మనకు కనెక్ట్ చేసుకోవచ్చు. చాలా అవుట్డేటెడ్ స్క్రీన్స్ ఇవి. టచ్ రెస్పాన్స్ కూడా చాలా లాగ్ ఉంది, కాకపోతే ఫ్రీగా స్టాండర్డ్లో ఇస్తున్నారు కాబట్టి తీసుకోవాలి అంతే వెహికల్ నుంచి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ మీరాకాస్ట్ కానీ DLA అంటే డిజబిలిటీ అలవెన్స్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మనకు టొయోటా నుంచి వస్తాయి, మీరు చూడొచ్చు ఇవన్నీ. సో బ్రాడ్కాస్ట్ జస్ట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ మనకి HDMI కనెక్ట్ చేసుకొని USB కనెక్ట్ చేసుకొని స్క్రీన్స్లో మూవీస్ అన్ని చూడాలంతే. ఆల్సో మనకి ఇక్కడ B పిల్లర్ మౌంటెడ్ హ్యాండిల్స్ కానివ్వండి, హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్, కర్టన్ ఎయిర్ బ్యాగ్స్, టోటల్ మనకి ఈ కార్లో 10 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్లో ఉంటాయి. అండ్ సాఫ్ట్ రూఫ్ లైనింగ్ ఉంది. 10 ఎయిర్ బ్యాగ్స్ అంటే రియల్లీ గుడ్ అని చెప్పాలి. అండ్ ఇంకోటి సన్ రూఫ్ మర్చిపోయాడు. సో చిన్న సైజ్ పానరామిక్ సన్ రూఫ్ అనేది వస్తుంది. పానరామిక్ అనేది దీన్ని పానా సన్ రూఫ్ అంటారు. సో చాలా తక్కువలో చూస్తాం టొయోటా కార్స్లో, లైక్ క్యామ్రీలో అండ్ ల్యాండ్ క్రూజర్లో తప్ప టొయోటా కార్లో మనకు సన్ రూఫ్ కనిపించదు. అండ్ ఇక్కడ నుంచి కూడా మనకు ఆర్మ్రెస్ట్ ఆపరేట్ చేయొచ్చు, రేర్ ప్యాసింజర్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. టోటల్ 3 వేగా ఓపెన్ అవుతుంది ఆర్మ్రెస్ట్ అనేది చూపిస్తాను అనేది కూడా. ఇది ఓవరాల్గా రేర్ సీట్స్ యొక్క కంఫర్ట్, కీ ఫీచర్స్ ఎక్సెట్రా అండ్ ఫ్రంట్ వెళ్ళిపోయింది. ఇంకా ప్రాక్సిమిటీ నియర్ బై ఆల్ ద 4 డోర్స్, రిక్వెస్ట్ సెన్సర్ ఆటోమేటిక్గా స్టాండర్డ్లో అయితే ఉంది. ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ క్యాబిన్ చూడగానే ప్రీమియం బీచ్ కలర్ ఇంటీరియర్స్ విత్ ప్రీమియం లుక్స్ అండ్ అపాలిస్టీ విత్ ఫాక్స్వుడ్ ట్రిమ్ ట్రీట్మెంట్. బ్లాక్ అండ్ రెడ్ అపాలిస్టీ కూడా ఆప్షన్స్ వస్తాయి, బట్ దానికి మీరు ఎక్స్ట్రా స్పెండ్ చేయాలి పే చేసి కస్టమర్. అండ్ డోర్స్ ఆర్ వైడర్ ఓపెనింగ్. ఫ్రంట్ ప్యాసింజర్ కూడా సేమ్ ఫాక్స్వుడ్ ట్రీట్మెంట్, హై గ్లాసీ విత్ పవర్ విండోస్, క్రోమ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, పాకెట్ స్టోరేజ్, LED ఓపెనింగ్ లైట్స్ అండ్ ల్యాండ్ క్రూజర్ ఎంట్రీ స్కఫ్ ప్లేట్. అండ్ ప్యాసింజర్ సీట్ మీకు 6 వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ కూడా చూడొచ్చు, సైడ్ ఎయిర్ బ్యాగ్స్. ఫ్రంట్ సీట్స్ అయితే చాలా ప్రీమియంగా లైక్ హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ 2 ఫంక్షన్స్ ఉన్నాయి, కానీ మసాజ్ అనేది మిస్ అయింది మెర్సిడీస్లో వచ్చేది ఈ ప్రైస్లో. అండ్ డాష్ చూస్తే మనకు AC వెంట్స్ ప్రీమియం క్వాలిటీ, సాఫ్ట్ మెటీరియల్, పైన మీకు బ్లాక్, కింద బీచ్ ఫినిష్ సాఫ్ట్ మెటీరియల్. లాకబుల్ గ్లో బాక్స్ అయితే ఉంది విత్ కంపార్ట్మెంట్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి, హ్యూజ్ స్టోరేజ్ స్పేస్ విత్ కూలింగ్ ఫంక్షన్, లైట్ ట్రిమ్ ట్రీట్మెంట్గా కూడా ఉంది, విచ్ ఇస్ రియల్లీ గుడ్. అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది, మేబీ ఇది CD ప్లేయరా అనుకుంటున్నాను, బట్ కాదు, ఇది యాక్చువల్గా AC ఫిల్టర్ మనం ఇక్కడ నుంచి కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది ఒక గుడ్ థింగ్. ఒకసారి టైట్గా వేసేస్తున్నాను. బిలో ద లోవర్ సైడ్ డీసెంట్ ప్లాస్టిక్స్ ఉన్నాయి, మ్యాట్స్ అయితే డిఫరెంట్గా వేసారు ప్రస్తుతానికైతేను. అండ్ ఇక్కడ కూడా ఒక ఎయిర్ వెంట్ లాగా చూడొచ్చు, లైక్ యాంటీ గ్లేర్ సైడ్ విండోస్ కూడా ఉండొచ్చు. లైక్ ఇంకా సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితే చెప్పాను కదా, ఈ కార్లో మనకు 10 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టాండర్డ్లీ, విచ్ ఇస్ రియల్లీ గుడ్. ABS వస్తుంది, బ్రేక్ అసిస్ట్ ఉంది, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ అజర్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ పజింగ్ మానిటర్ సిస్టమ్, ఇంజన్ ఇంబాయిజలైజర్, యాంటీ థీఫ్ డివైజెస్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ ఉన్నాయి, ఐసోఫిక్ చైల్డ్ మౌంట్, హిల్ డీసెంట్ ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ ఉన్నాయి. గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 5 స్టార్ గెలుచుకుంది. అండ్ ఆస్ట్రేలియన్ ఎన్క్యాప్ కూడా 5 స్టార్ రేటింగ్ అనేది ఇచ్చింది. 3 పాయింట్ సీట్ బెల్ట్ ప్రీ టెన్షన్ ఫోర్స్ లిమిటెడ్ ఉన్నాయి. వార్నింగ్ సిస్టమ్స్ ఆఫ్ డోర్స్ ఉన్నాయి, సీట్ బెల్ట్ ఉన్నాయి. వార్నింగ్ సిస్టమ్లో డోర్స్, సీట్ బెల్ట్, స్పీడ్, లైట్, కీస్, టైర్ ప్రెజర్ అన్నిటి కూడా వార్నింగ్ సిస్టమ్స్ వస్తాయి. స్మార్ట్ ఎంట్రీ సిస్టమ్ కూడా ఉంది. ఆల్సో డౌన్ వీల్ అసిస్ట్ ఉంది, వెహికల్ డైనామిక్ మేనేజ్మెంట్ ఉంది, యాంటీ స్కిడ్ బ్రేక్ సిస్టమ్ ఉంది, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది, ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. ఇంకా బిల్డ్ క్వాలిటీ అయితే సాలిడ్గా అయితే ఉంటుంది. ఇంతకు మించి అయితే సేఫ్టీ ఫీచర్స్ ఎక్స్పెక్ట్ అయితే చేయలేము ఈ కార్ నుంచి. ఫస్ట్ ఒక డ్రైవర్ సైడ్ డాష్ అప్డేటెడ్ 2024 మోడల్ అయితే మీకు ల్యాండ్ క్రూజర్ నుంచి ఇలా కనిపిస్తుంది. డోర్స్ నుంచి చూస్తే సేమ్ డిజైన్స్, డ్యూయల్ డౌన్ సాఫ్ట్ మెటీరియల్స్. అండ్ డ్రైవర్ సీట్ 3 మెమరీ ఫంక్షన్ లెవెల్ సెట్తో పాటు వస్తుంది ఈ కార్, విచ్ ఈస్ గుడ్. సిల్వర్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్, 4 పవర్ విండోస్, 1 టచ్ ఆటో, లాక్ అండ్ అన్లాక్, సెంటర్ లాకింగ్ చైల్డ్ లాక్ సిస్టమ్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORVMs, ఫాక్స్వుడ్ ట్రిమ్ ట్రీట్మెంట్, స్పీకర్స్, బాటిల్ హోల్డర్, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్. డ్రైవర్ సీట్ 8 వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉంది విత్ లంబర్ సపోర్ట్తో పాటు. లంబర్ సపోర్ట్ 2 వేగా వస్తుంది, బ్యాక్ సపోర్ట్గా ఉంది, కింద అయితే లేదు మనకు. అండ్ ఇక్కడ చూస్తే మీకు బూట్ ఓపెనింగ్ బటన్, ట్రాక్షన్ కంట్రోల్, కార్డ్ హోల్డర్, హుడ్ ఓపెన్ చేయడం, ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడం, 2 పెడల్స్ ఎందుకంటే ఓన్లీ ఇది ఆటోమేటిక్లో ఉంటుంది. 10 స్పీడ్ ఆటోమేటిక్ డైరెక్ట్ షిఫ్ట్ గేర్ బాక్స్ వస్తుంది. హోల్డర్ని పట్టుకొని హ్యాండిల్ పట్టుకొని ఈజీగా స్టెప్ని అయిపోవడం చాలా ఈజీగా ఉంటుంది ఈ కార్లో ఎవరికైనా. సో ఫస్ట్ లుక్ ఆఫ్ లేయర్ డాష్ డిజైన్గా మీకైతే ఇలా ఉంటుంది అప్డేటెడ్ ఫేస్ లిఫ్టర్ ఆఫ్ ల్యాండ్ క్రూజర్ది. సో వన్స్ ఒకసారి మనం వెహికల్ని స్టార్ట్ చేద్దాం. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ అనేది మనకి ఇక్కడ ఇస్తున్నారు ఇన్స్ట్రుమెంట్కి ఇన్ఫోటైన్మెంట్ మధ్యలో. సో వన్స్ ఆన్ చేయగానే విత్ ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ టొయోటా వెల్కమ్తో పాటు ఇన్ఫోటైన్మెంట్తో చూడొచ్చు. ఫస్ట్ ఇన్ఫోటైన్మెంట్ గురించి మాట్లాడదాము. ఈ కార్లో మనకు అప్డేటెడ్ 12.29 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్తో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, బ్లూటూత్, రేడియో, 2D
ఆడియో సిస్టమ్, 14 JBL స్పీకర్స్, 4 USB పోర్ట్స్ ద్వారా ఉంటాయి. చాలా సింపుల్ ఇంటర్ఫేస్, టచ్ రెస్పాన్స్ డీసెంట్లీ ఉంది కానీ ఇంటర్ఫేస్ చాలా అవుట్డేటెడ్గా అనిపిస్తుంది ఈ ప్రైస్లో. సో ప్యాసింజర్ కూడా మనకు క్లైమేట్ కంట్రోల్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు, హీటెడ్, వెంటిలేటెడ్, స్టీరింగ్ కంట్రోల్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ అండ్ నావిగేషన్ కానివ్వండి, ఆడియో, కనెక్టింగ్ సెట్టింగ్స్ అండ్ క్లైమేట్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా మీకు ఇందులో కనిపిస్తాయి. అండ్ టెంపరేచర్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ నుంచి కూడా ఆపరేట్ అనేది చేయొచ్చు. 4 జోన్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది. ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఉంటుంది. డైరెక్షన్స్, అప్లికేషన్స్ మళ్ళీ స్మార్ట్ లింక్ యాప్ ద్వారానే మనకు టయోటానే అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తుంది. సెట్టింగ్స్లో జనరల్ మనకు క్లాక్, టైం, డేట్ అండ్ టైం, స్టిల్ ఇవన్నీ సాఫ్ట్వేర్ అప్డేట్స్, బ్లూటూత్ ఆడియో, ఫోన్, వాయిస్, వెహికల్స్లో కూడా మళ్ళీ మనకు సింపుల్ వెహికల్ సెట్టింగ్సే మాత్రమే ఉన్నాయి. వైఫై, బ్లూటూత్ అండ్ రిజిస్ట్రేషన్, సాఫ్ట్వేర్ లింక్స్ కానివ్వండి, USB ఇన్స్టాల్ ఇవే ఉన్నాయి. మనకు చాలా సింపుల్ ఇంటర్ఫేస్. నాకు దీనికన్నా ఇన్నోవా హై క్రాస్ది ఇన్ఫోటైన్మెంట్ చాలా బెటర్ అనిపిస్తుంది దీంతో కంపేర్. ఈ ప్రైస్ పాయింట్ కార్కి చాలా వర్త్ కాదు ఇది. ఈసారి మనకు అప్డేటెడ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చింది కానీ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే కాదు. స్పీడో అండ్ టాకో మనకు అనలాగ్ టైప్ ఆఫ్ డిజిటల్ వస్తాయి. సెంటర్లో మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డిజిటల్ అయితే బ్రౌజింగ్ చేసుకోవచ్చు. లైక్ డ్రైవర్ సెలెక్టెడ్ 1 2 3 డ్రైవ్ సెలెక్ట్స్ లిస్ట్ అనేది ఉంది మనకు. సో 3 మోడ్స్ లైక్ అండ్ ఎకో ఇండికేటర్స్ కానివ్వండి అండ్ ఫ్యూయల్ ఎకానమీ 13 చూపిస్తుంది విచ్ రియలీ గ్రేట్. అండ్ ఆల్సో మనకు ఆడియో సిస్టమ్, సిట్టింగ్స్ కూడా ఉన్నాయి అందులో చెప్తాను. పార్కింగ్ సెన్సార్స్, రికార్డ్ ఆన్ అండ్ ఆఫ్, హెడ్ అప్ డిస్ప్లే, వెహికల్ సెట్టింగ్స్ చాలా ఉన్నాయి మనకి ఇందులో. అండ్ డోర్ ఓపెనింగ్, గ్రాఫిక్ లైట్స్ కూడా చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ టాకో, రైట్ సైడ్ స్పీడో బ్రేక్, అనలాగ్ డిజిటల్ అయితే వస్తుంది విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అండ్ టైం పైన చూపిస్తుంది. యాడ్ బ్లూ ఇండికేషన్, ఫ్యూయల్ గేజెస్. ఇక్కడ మీకు MTS ఉంది అంటే మనకు మల్టీ టెరెన్ సిస్టమ్ అండ్ క్రాల్ కూడా చెప్తుంది. సో 6+ మోడ్స్ ఉన్నాయి. ఎకో, కంఫర్ట్, నార్మల్, స్పోర్ట్ S+ అండ్ కస్టమ్ కూడా ఆప్షన్ ఉంది. అండ్ థీమ్ కలర్ చేంజింగ్ కూడా చూడొచ్చు మనకి ఇందులో. అండ్ సీట్ బెల్ట్ వార్నింగ్స్ కూడా చూడొచ్చు. ఓడో, టాకో, ట్రిప్ మీటర్స్ ఉన్నాయి. సిస్టమ్ సెట్టింగ్స్ లైక్ గ్రాఫిక్, టైర్ పేజీ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. యాడ్ బ్లూ లెవెలింగ్ అనేది చూపిస్తుంది. స్టీరింగ్ కాలమ్స్ కానివ్వండి, ఆడియో సెట్టింగ్స్ అండ్ డ్రైవింగ్ స్పోర్ట్ ప్లస్ కానివ్వండి అండ్ పార్కింగ్ అసిస్ట్ కానివ్వండి. సో ఇవన్నీ మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు లైక్ సెట్టింగ్స్, ఎవ్రీథింగ్ మీకు ఇక్కడైతే అవైలబిలిటీగా అయితే ఉన్నాయి. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది బ్రౌజ్ చేయొచ్చు ఆఫ్ రోడ్కి సంబంధించి కూడా. నా కమింగ్ టు సెంటర్ కన్సోల్ ఆఫ్ డాష్ న్యూ లేఅవుట్ డిజైన్లో మన కాక్పిట్ స్టైల్ డిజైన్గా చూడొచ్చు. అండ్ హారిజాంటల్ AC వెన్, హజర్ లైట్ స్విచ్ కానివ్వండి, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్. ఇందులో మీకు 4 జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ డ్యూయల్ జోన్, రేర్ డ్యూయల్ జోన్, హీటెడ్, వెంటిలేటెడ్, హీటెడ్ స్టీరింగ్ వీల్, ఇవన్నీ ఇన్ఫర్టైన్మెంట్ ఆడియో కంట్రోల్స్ లైక్ రేడియో, మీడియా, మెన్యూ, మ్యాప్స్ అండ్ పవర్, వాల్యూమ్స్. CD ప్లేయర్ కూడా ఉంది, ఇంకా అవుట్డేటెడ్గా ఎందుకు ఇస్తున్నా తెలియదు. అండ్ మోడ్ బటన్, ఇందాక సెలెక్టెడ్ మోడ్ బటన్ చూపెట్టాను. అండ్ MTS అంటే మల్టీ టెరాన్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ క్రౌల్, డౌన్ హిల్ అసిస్ట్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. స్టైలిష్ 10 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ లివర్ విత్ అసిన్ వారియర్ 10L65 డైరెక్ట్ షిఫ్ట్ గేర్స్ అండ్ USB 12 volts పవర్ సాకెట్, Type-C పోర్ట్స్ ఉన్నాయి. ఆల్సో మీకు ఇక్కడ డిఫరెన్షియల్ లాకింగ్, సెంట్రల్ లాక్ అండ్ అన్లాక్ స్విచెస్, 4H 4 లో, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ ఫంక్షన్, వైర్లెస్ ఛార్జర్ కూడా వచ్చేసింది మనకి ఫ్రంట్లో, ట్విన్ కప్ హోల్డర్స్, ఫాక్స్వుడ్ ట్రిమ్ ట్రీటెడ్ సెంటర్ కన్సోల్, స్ప్లిట్ వే 2 సైడ్ ఓపెనింగ్ ఆఫ్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ అండ్ కూల్ బాక్స్ అంటారు దీన్ని. ఫ్రిడ్జ్ లాగా కూడా వర్క్ అవుతుంది. వాటర్ బాటిల్, డ్రింక్స్ కూల్ చేసుకోవచ్చు ఈ బటన్ ప్రెస్ చేస్తే. అండ్ నార్మల్ డాక్యుమెంటేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. టోటల్ 3 వేగా ఓపెన్ అవుతుంది. ప్యాసింజర్ రేర్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఈ కాలం మనకు వేరియబుల్ గేర్ రేషియో టైప్ ఆఫ్ హీటెడ్ స్టీరింగ్ వీల్తో మనకు స్లైట్ ఫ్లాట్ బాటమ్తో ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ అనేది వస్తుంది. స్లైట్లీ డీసెంట్ ప్లాస్టిక్ ఫాక్స్వుడ్ ట్రిమ్ ట్రీట్మెంట్గా స్టీరింగ్గా. ఇక్కడ సైడ్ క్రూజ్ కంట్రోల్ అండ్ హెడ్ అప్ డిస్ప్లే కంట్రోల్ సిస్టమ్, టొయోటా లోగో, లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజింగ్, లెదర్ నాబ్, ఫాక్స్వుడ్ ట్రిమ్ ట్రీట్మెంట్. సూపర్ ఉంది స్టీరింగ్ వీల్. ఈ కార్లో హెడ్ అప్ డిస్ప్లే కూడా వచ్చేస్తుంది. మిస్ అయింది అనుకుంటున్నాను, ఫైనల్ వచ్చేసింది. డాష్ మౌంటెడ్ స్పీకర్స్, యాంప్లిఫైయర్, ఆటో డిమింగ్ మిర్రర్లెస్ IRVM అండ్ సన్ గ్లాసెస్ హోల్డర్, LED డోర్ లైట్స్, అలాగే మీకు సన్ రూఫ్ కంట్రోల్స్ ఉన్నాయి, క్యాబిన్ లైట్స్ కంట్రోల్స్ ఉన్నాయి, బ్లూటూత్ స్పీకర్ మైక్స్ ఉన్నాయి. ఇక్కడ సైడ్ మనకు వ్యానిటరీ మిర్రర్ ప్యాసింజర్కి విత్ లైట్ ఫంక్షన్తో పాటు వస్తుంది. బ్లూటూత్ స్పీకర్, ఇక్కడ సైడ్ కూడా వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ అండ్ బ్లూటూత్ స్పీకర్ అనేది ఇస్తున్నారు. ఫోల్డబుల్ డ్రైవర్ హోల్డర్ కూడా ఉంది. ఆల్సో మనకు హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ ఫ్రంట్కి, SRS ఎయిర్ బ్యాగ్స్, 10 ఎయిర్ బ్యాగ్స్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ రూఫ్ లైనింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ట్విటర్ స్పీకర్స్, టోటల్ 14 JBL స్పీకర్ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ వస్తాయి ఈ కార్లో. సో 5 మెంబర్స్కి ప్రాపర్ లాంగ్ టర్మ్ కార్ కావాలి స్టాండర్డ్ లాంటి ఆఫ్ రోడింగ్ కార్ వెళ్ళండి. సో డీసెంట్ సన్ రూఫ్ వస్తుంది, పానరామిక్ అయితే లేదు, అది కూడా బ్రెత్ ఎక్కువగానే ఉంది. బట్ మాన్యువల్ క్లోజింగ్ మౌంట్ రూఫ్ ఈ ప్రైస్ పాయింట్లో రియల్లీ చీపర్గా అనిపిస్తుంది. కొంచెం బిట్ ఫీచర్స్ లాగ్ అవుట్ ఉన్నాయి బట్ ఓవరాల్గా అయితే సాటిస్ఫై అయ్యాను నేను చెప్తున్నాను అది కూడా. అండ్ ఇంజన్ హుడ్ ఓపెన్ చేయడం ఇది, ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడం ఇది, ఇది ఇంజన్ హుడ్, ఇది ఫ్యూయల్ లిడ్. హుడ్ ఓపెన్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ కూడా ఒక కార్డ్ హోల్డర్ లాగా ఇస్తున్నారు, కాయిన్ హోల్డర్ లాగా.
సో ఇందులో మనకు ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ అయితే టాప్ నాచ్గా అయితే ఉంటుంది. ఫైనలీ ఇంజన్ గురించి మాట్లాడదాం. ఇంకా చెప్పాలంటే ఇది టయోటా వాళ్ళ ఫస్ట్ V6 డీజిల్ ఇంజన్ అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇది ఫస్ట్ డీజిల్ ఇంజన్ V6లో టయోటా వాళ్ళది 2-way వేరియబుల్ నాజిల్తో లక్కీలీ హైడ్రాలిక్ స్ట్రక్స్ ఇంజన్ కూడా ఒకటైంది. ఇవ్వలేరు అనుకున్నాను, ఇంకా ఇచ్చారు. థ్యాంక్ఫుల్లీ ఇన్స్టలేషన్ కూడా ఉంది. నా ఇంజన్ వచ్చేసి ఇది F33A FTV 3346cc డిస్ప్లేస్మెంట్ 3.4 లీటర్ డీజిల్ ఇంజన్, ట్విన్ టర్బోతో డీజిల్లో ఉంది. ఇన్లైన్ 6 సిలిండర్స్ ఇంజన్ ఇది. సేమ్ ఇంజన్ లెక్సస్ LX 500లో కూడా యూజ్ చేశారు. మీకు కావాలంటే రివ్యూ చేస్తాను, కామెంట్ చేయండి. 24 వాల్వ్స్ ఉంటాయి మనకు. 304 bhp పవర్ అవుట్పుట్ తీస్తుంది. 700 Nm ఆఫ్ టార్క్ వరకు వెళ్తుంది. 10 స్పీడ్ ఆల్ ఆటోమేటిక్ ఏషియన్ వేరిస్ 10L65 డైరెక్ట్ షిఫ్ట్ గేర్ లివర్తో వస్తుంది. 4-wheel డ్రైవ్ వెహికల్ BS6 phase 2. మైలేజ్ 11 అంటారు, క్లస్టర్లో 13 కూడా చూపిస్తుంది మనకు. టాప్ స్పీడ్ 165 వరకే వెళ్తుంది, కొంచెం తక్కువగానే ఉంది, 250 వరకు వెళ్ళాలి. అండ్ కాన్ కంట్రోల్ విత్ టర్న్ అసిస్ట్తో పాటు ఉంది మనకి. ఇందులో ఎలక్ట్రిక్ పవర్ హైడ్రాలిక్ స్టీరింగ్తో పాటు 6 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి, ప్లస్ కస్టమ్ కూడా ఉంది. అండ్ టార్షన్ లిమిటెడ్ స్పీడ్ డిఫరెన్షియల్తో పాటు రేర్ వీల్ డిఫరెన్షియల్ లాకింగ్ ఆఫ్ రోడింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఇంజన్ వచ్చేసి. అండ్ ప్రాపర్ ఆఫ్ రోడింగ్ కార్ ఇది మనకు, ప్రాపర్ ఆఫ్ రోడింగ్ ఫ్యామిలీ కార్ అని చెప్పాలి. అండ్ నీట్లీ ఇన్స్టాలేషన్ కూడా ఉంది, క్లోజ్ చేయడం కూడా చాలా ఈజీ, సింప్లీ టచ్ అని కూడా చాలా నీట్గా వచ్చింది. టొయోటా ల్యాండ్ క్రూజర్ అంటేనే ప్రాపర్ 7-seater కన్ఫిగరేషన్ వెహికల్, బట్ మన ఇండియాలో ఓన్లీ 5-seaterతో లాంచ్ చేశారు. బట్ అడ్జస్ట్ అవ్వాలి, ఇంకేం చేయలేం. ల్యాండ్ క్రూజర్ ఆల్సో GR స్పోర్ట్ మోడ్, 6 స్పీడ్ ఆటోమేటిక్ 3.4 లీటర్ V6, 4 లీటర్ V6 పెట్రోల్లో కూడా ఉన్నాయి. బట్ మన ఇండియాలో అయితే లాంచ్ అవ్వు. ఎక్స్ట్రా పే చేస్తామన్నా కూడా, రెడీగా ఉన్నా కూడా మన ఇండియాలో లాంచ్ అయ్యారు. ల్యాండ్ క్రూజర్ ఎక్విప్ విత్ ఫేస్ లిఫ్టెడ్ చూసి మన 2024 మోడల్. లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంది విత్ 50-50 వెయిట్ రేట్స్ డిస్ట్రిబ్యూట్ అండ్ బెటర్ స్టెబిలిటీ కోసం. మోర్ రిజిడబిలిటీతో పాటు సస్పెన్షన్ స్ట్రక్చర్ని కూడా ఇంప్రూవ్ చేశారు. డ్రైవింగ్ డైనమిక్స్ ఆల్సో మనకు స్టెబిలిటీ ఇంక్రీజ్ అవ్వడానికి. కొత్త ల్యాండ్ క్రూజర్ మనకి చూసిన మీద మల్టీ టెరెన్ మానిటరింగ్ సిస్టమ్తో పాటు 360 కెమెరాస్, ఆల్ రౌండ్ సరౌండ్ వ్యూ, ఆఫ్ రోడింగ్ పార్ట్ వస్తుంది మనకి ఇందులో చూస్తాను. ఈ కార్స్లో కలర్స్ చూస్తుంది ఇప్పుడు మీరు, ప్రీషియస్ వైట్ పిరల్ మీరు చూస్తుంది ఇప్పుడు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ ఇది. లెక్సస్ అండ్ ల్యాండ్ క్రూజర్లో మాత్రమే చూస్తాం ఇలాంటి కలర్స్ అనేవి, ఓన్లీ ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్లో. అండ్ దీంతో పాటు బ్లాక్, రెడ్, బ్లూ, సూపర్ వైట్ కలర్స్ కూడా మనకి ల్యాండ్ క్రూజర్లో ఉన్నాయి. ఈ కార్ 5.9 మీటర్ ఆఫ్ టర్నింగ్ రేడియస్తో వస్తుంది, లెంతీ టర్నింగ్ రేడియస్. ఈ కార్లో మనకు అడిషనల్ ఫీచర్స్ లైక్ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఆల్సో మనకి కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, 1 టచ్ పవర్ విండో విత్ జామ్ ప్రొటెక్షన్స్ వస్తాయి మనకు. ఆల్ పవర్ విండోస్ విత్ సన్ రూఫ్ విత్ జామ్ ప్రొటెక్షన్తో పాటు వైర్లెస్ చార్జర్, హెడ్ అప్ డిస్ప్లే, 360 కెమెరాస్ ఉన్నాయి. బట్ మిస్ అయిన ఫీచర్స్ ఈ 2,60,00,000 కూడా ఇంకా ఇవ్వని ఫీచర్స్ ఏంటంటే ADAS అనేది రాలేదు ఈసారి కూడా. పానరామిక్ సన్ రూఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. 7-seater వెహికల్గా అయితే రాలేదు, 5-seater గానే ఉంది ఈ ప్రైస్లో. ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా లేదు. అండ్ కనెక్టెడ్ ఫీచర్స్ కూడా మిస్ అనేవి అయ్యాయి. నా కాంపిటీషన్ చూసుకుంటే మనకు రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ వస్తుంది, ల్యాండ్ రోవర్ డిఫెండర్ వస్తుంది, పక్కనే మీకు G వ్యాగన్ కూడా కనిపిస్తుంది. కంపారిజన్ కావాలంటే కామెంట్ చేస్తాను. అండ్ 3 years 1 lakh kilometers టొయోటా స్టాండర్డ్ వారంటీ వస్తుంది ఈ కార్ పైన. బట్ ఎన్ని ఫీచర్స్ ఉన్నా, ఎన్ని లేకపోయినా ఈ కార్ ఇంకా క్రేజ్ ఉండడానికి రీజన్ ఏంటంటే దీని డ్రైవింగ్ డైనమిక్స్ కానివ్వండి, లగ్జరీ కానివ్వండి, ఇంజన్ మెయిన్ అంత రిలయబిలిటీగా ఉంటుంది ఇంజన్ అనేది. సో ఇది కూడా నా ఫేవరెట్ కార్గానే భావిస్తాను. ఎందుకంటే ఈ కార్ అనేది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కార్. ఇది ఒక్కసారి మీరు లగ్జరీ సెగ్మెంట్లోకి వెళ్తున్నారు, BMW X7 కానీ, GLS కానీ, ఈ కార్లో పర్చేస్ చేయడం కంటే మీకు లాంగ్ టర్మ్ కార్ కావాలి, లగ్జరీ ఆఫ్ రోడర్ ఫ్యామిలీ కార్ కావాలంటే డెఫినెట్లీ ల్యాండ్ క్రూజర్కి వెళ్ళిపోవాలి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఇది. జస్ట్ మీరు జనరల్ సర్వీస్ టైం టు టైం చేయండి. అండ్ సర్వీసింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇంత పెద్ద కార్ కూడాను అరౌండ్ 50,000 వరకు అయిపోతుంది. అండ్ మైలేజ్ కూడా డీసెంట్లీ 13 వరకు ఇస్తుంది. సో 20 years వరకు 5 lakhs kilometers నాన్ స్టాప్గా రన్ అవుతుంది. జస్ట్ జనరల్ సర్వీస్ చేస్తాం మీరు దీన్ని. ఈ కార్ దుబాయ్లో మనం చాలా ఫేమస్ చూస్తుంటాము. సో ఆఫ్ రోడింగ్ కానీ, డెజర్ట్లో కానివ్వండి, వెళ్ళని టెరాన్స్, వెళ్ళని టెంపరేచర్ అంటూ ఉండదు ఈ కార్కి సంబంధించి. ఎనీ టైం జస్ట్ 1 సెల్ఫ్ స్టార్ట్ కిక్ స్టార్ట్ అయిపోతుంది మనకు, అంత ఫేమస్ అందుకే ల్యాండ్ క్రూజర్. సో దట్ ఈస్ 2024 టొయోటా ల్యాండ్ క్రూజర్ 300 ZX యొక్క ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ అండ్ వీడియో నచ్చితే మరి మీ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వీడియోస్ వాళ్ళు. ఇంకా మన డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి, అక్కడ కూడా నేను రీల్స్ అండ్ షార్ట్స్ షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ కార్ గురించి జెన్యూన్ బయర్స్ ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీకు డిస్క్రిప్షన్లో SK కార్ లాంచ్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ యాడ్ చేస్తున్నాను, కాంటాక్ట్స్. ఎనీ టైం మీరు కాల్ చేసి అడగవచ్చు ఈ కార్ యొక్క డీటెయిల్స్, ప్రైజింగ్, అన్ని అప్డేట్స్ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. మాస్క్ వేసుకో, శానిటైజర్, రెగ్యులేషన్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి, పిల్లలతో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ కార్ రివ్యూ కావాలో, ఏ బైక్ రివ్యూ కావాలో కామెంట్ చేయండి, డెఫినెట్లీ తీసుకొస్తాను.